సిటీలో ఎంతో ఫేమస్ అయిన బేగంపేటలోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ ను రద్దు చేశారు ఎక్సైజ్ అధికారులు. అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేస్తూ అబ్బాయిలను రెచ్చగొట్టి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. బేగంపేటలోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ చాలా ఫేమస్. నిత్యం రద్దీగా ఉండే ఇక్కడికి యువకులు వస్తూ పోతూ ఉంటారు. అయితే యువకులను టార్గెట్ చేసి బార్ యాజమాన్యం కొంతమంది అమ్మాయిలను తీసుకుని వచ్చి వారితో అశ్లీల నృత్యాలు చేయించడం మొదలుపెట్టారు. డీజే పాటలు, అమ్మాయిల డాన్సులతో యువకులను రెచ్చగొట్టి ఎక్స్ట్రా డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లో అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ తో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు. ఆ సమయంలో బార్ నిర్వాహకులతో పాటు మొత్తం 107 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 30 మంది యువతులు కాగా మరో 60 మంది యువకులు, 17 మంది నిర్వాహకులు ఉన్నారు. కాగా ఈ కేసును బేగంపేట పోలీసులకు అప్పగించడంతో దర్యాప్తు చేపట్టారు. బార్లో అశ్లీల కార్యకలాపాలు జరిగాయని, అలానే నిబంధనలకు విరుద్ధంగా బార్ను నిర్వహిస్తున్నారని నిర్ధారించారు. అనంతరం ఆధారాలను ఎక్సైజ్ శాఖ అధికారులకు అందించారు. దీంతో ఊర్వశి బార్ను మూసివేసి లైసెన్స్ ను రద్దు చేస్తూ ఎక్సైజ్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. డబ్బు ఆశ చూపించి ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను, నిరుద్యోగులను తీసుకునొచ్చి వారితో ఇలాంటి కార్యక్రమాలు చేయిస్తున్నారు బార్ నిర్వాహకులు. వారికి కొంత డబ్బు, తిండి పెట్టి కస్టమర్ల ముందు అశ్లీల నృత్యాలు చేయాలని ఒత్తిడి చేసేవారు. ఎవరు ఎక్కువ మందిని ఆకర్షిస్తారో వారికి ఎక్కువ డబ్బులు ఇచ్చేవారని సమాచారం. ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ మాత్రమే కాదు, చాలా స్పా సెంటర్స్ లో కూడా అసాంఘిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తేలింది. దీంతో అధికారులు అన్ని చోట్ల దాడులు నిర్వహిస్తున్నారు. చట్ట వ్యతిరేక వ్యాపారాలు మొదలుపెట్టి అమ్మాయిలను వ్యభిచార ఊబిలోకి దింపుతున్నట్లు కూడా నిర్ధారించారు. అలాంటి బార్లు, రెస్టారెంట్లు, స్పా సెంటర్లపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.